నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండేగినా సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఎక్కువ లైక్ చేయండి. మధ్యాహ్నం అయితే మనకు బ్యాటింగ్ మార్కెట్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలామంది రైతులకు విజ్ఞప్తి, ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ మీరు ముందుగా వెళ్ళండి. నైట్ పూట జర్నీ అనేది చాలా ఇబ్బందికరం. చాలామంది నా వాట్సాప్ స్టేటస్ అయితే చూడగలరు, నంబర్లు ఉన్న రైతులు. ఎందుకంటే గత రాత్రి బ్యాడిగకు వెళ్ళే రైతులు తమ పంటను తీసుకెళ్ళినప్పుడు నైట్ పూట యాక్సిడెంట్ అయితే జరిగింది. చాలా ఘోరంగా ఉంది, అసలు చూడలేము. రైతుల పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకంటే నైట్ పూట జర్నీ అనేది కాస్త మనకు నిద్ర వచ్చినప్పుడు డ్రైవర్ కానీ లేకుంటే రైతులు కానీ ఎక్కడైనా నిలబెట్టి టీ తాగడం కానీ లేకుంటే కాస్త నిద్ర వస్తే పడుకోండి, ఆ రోజుకేం ఏమవ్వదు. చాలామంది రైతులు అయితే ప్రాణాలు పోగొట్టుకుంటారు. అది చాలా బాధాకరం, అసలుకి చూడలేము. చాలామంది ఎంత ప్రాణ నష్టం, ఎంత సరుకు నష్టం, అసలుకి చాలామంది ఇంత పంట పండించి చాలామంది రైతులైతే ఇలాంటి దారుణాలు అయితే చూడవలసి వస్తుందన్నమాట. మీరు పగలు పూట జర్నీ అనేది పెట్టుకోండి. నైట్ పూట జర్నీ పెట్టుకున్నట్లుంటే ఒక 2 గంటల సేపు ప్రయాణించకండి. ఎక్కడైనా కానీ స్టే చేయండి, పక్కన నిలబెట్టుకొని పడుకునే అవకాశం అయితే చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేపటికి కర్నూలు మార్కెట్కు, అలాగే రాయచూరు మార్కెట్కు, బళ్ళారి మార్కెట్కు ప్రతి ఒక్కటి వివరణ ఇస్తాను. ముఖ్యంగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. నేను చెప్పిందైతే మనసు పెట్టుకుంటారని, పగలుపూటే ప్రయాణం చేసుకుంటారని. కాస్త ఆత్రంగా బయలుదేరొద్దండి, నిదానంగా తొందరగా బయలుదేరి జర్నీ అయితే నిదానంగా వెళ్ళండి. ఇక కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఈరోజు లేట్గా చేయడం కారణం కూడా ఇదే అనమాట. ఈరోజు వచ్చేపాటికి రాయచూరు మార్కెట్కి 20,000 బస్తాలు అయితే రావడం జరిగింది. క్వింటాల పరంగా చూసుకున్నట్లయితే 10,000 క్వింటాలు అయితే చాలా వచ్చేసినాయి అనమాట. ముందుగా రాయచూరు మార్కెట్ అప్డేట్ ఇస్తాను. ఈరోజు వేరుశనగలు చూసుకున్నట్లయితే 5,400 నుంచి 5,800, 5,900, 6,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. శనక్కాయలు ఇక చాలా మటుకు ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి మనకి 2,000 నుంచి స్టార్ట్ అయినాయి. 2,40,000 అయితే టాప్ కింటా. అంటే ఫస్ట్ మంచి క్వాలిటీ ఉంటే కన్నా లావుగడ్డ అయితే గిన. ఇక్కడికి వచ్చేపటుకు శనగలు వచ్చేసి చాలా మటుకు తెల్ల శనగలు అయితే 5,400, ఎర్ర శనగలు అయితే 5,800, 5,000 నుంచి స్టార్ట్ అయినాయి. చాలా రకాలు అయితే గిన. ఇక్కడికి వచ్చేపటుకు 5,200, 5,400, 5,600, 5,800, 5,900 టాప్ అని చెప్పుకోవచ్చు. 6,000 ఎవరిదో అసలు పోలేదు రేటు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనగలు కూడా పప్పు శనగలు. ఇక మార్కెట్కి వచ్చేవాటికి చాలా కందులు అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేవాటికి 6,200 నుంచి 6,800, 6,900 టాపు. 7,400 ఒరిజినల్ క్వాలిటీ ఉంటే, బెస్ట్ ఉంటే గిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు రేట్స్ అనేవి తగ్గిపోయినాయి. ఈరోజు వచ్చే మటుకు చాలా ఘోరంగా ఉంది. ప్రతి ఒక్క మార్కెట్లోన రేట్స్ అనేవి లభించలేవు. ఈరోజు రాయచూరు మార్కెట్లో చూసుకున్నట్లయితే అత్యధికంగా దిగినాయి రేట్లు. చాలామందికి మధ్యస్థ ధర చూసుకున్నట్లయితే 6,500, 6,600 చాలామంది రైతులకైతే పడిండేది. కందులగిన అయితే ఉడకలిగిన అయితే కందులు ఉడకలు అంటే బ్యాళ్ళు 2,600 ఎవరితో పోయిండేది. అందరూ 2,000, 2,200 ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్ చూసుకుందాం. ఈరోజు వచ్చేపట్టుకు వేరుశనగలు చూసుకున్నట్లయితే అంటే శనక్కాయలు 152 లాట్లు అయితే పడడం జరిగింది. 3,530, 8 క్వింటాళ్ళు అంటే 3,500 చిల్లర అయితే పడినాయి అనమాట. కనిష్టం వచ్చేసి మనకు 1,021, మనకి గరిష్టం వచ్చేసి 6,11 రూపాయలు అయితే పడినాయి అనమాట శనక్కాయలు. మధ్యస్థం వచ్చేసి 5,000తో పోయినాయి చాలా మటుకు. పూల విత్తనాలు అయితే ఒక లాటే పడింది. 5 బస్తాలు అయితే రావడం జరిగింది అనమాట. 3 క్వింటాళ్ళు అయినాయి. 4,900 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆమ్దాలు చూసుకున్నట్లయితే 20 లాట్లు పడినాయి. 206 బస్తాలు అయితే రావడం జరిగింది. 103 క్వింటాలు అయితే అయినాయి. 5,069 టాపు. వాము చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపట్టుకు టాప్ వచ్చేసి 26,012 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మధ్యస్థం వచ్చేసి 15,000 అనుకోండి మధ్యస్థం చూసుకున్నట్లయితే. చాలామంది కొంతమంది అయితే వాము 11,000 చిల్లర అయితే వెళ్ళడం జరిగింది. వాము పొట్టు వచ్చేసి టాప్ వచ్చేసి 7,111 రూపాయలు. మధ్యస్థం వచ్చేసి వాము పొట్టు అనమాట 1,500. ఇక ఫుల్ టాప్ ఉంటే 1,500 పొట్టు అనమాట.
2000 నుంచి స్టార్ట్ అయినాయి. ఇక మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 2 లాట్లు పడినాయి. ఇవి వచ్చేపటికి 57 బస్తాలు రావడం జరిగింది. 29 క్వింటాలు అయితే అయినాయి. 2300 అయితే టాప్గా పడింది అనమాట. ఇంకా మధ్యస్థము అదే, రేటు అదే అనమాట. ఇక కందులు ఉడకలు చూసుకున్నట్లయితే ఈరోజు 205 లాట్లు పన్నాయి. 522 బస్తాలు అయితే పన్నాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 261 క్వింటాలు అయినాయి. 506 రూపాయలు అయితే కనిష్టం అయితే పడింది. గరిష్టం వచ్చేసి 42 రూపాయలతో, అంటే 4220 రూపాయలు అయితే పడిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి మధ్యస్థం చూసుకున్నట్లయితే బ్యాళ్ళు 3000 ఎవరితో కొద్దిగా పోయినాయి అనమాట. ఇక కందులు చూసుకున్నట్లయితే 672 లాట్లు అయితే పన్నాయి. 9344 బస్తాలు అయితే రావడం జరిగింది. 4672 క్వింటాలు అయితే రావడం జరిగింది అనమాట. ఇక 3000 కనిష్టం అనమాట, అంటే తక్కువ ధర అనమాట. మధ్యస్థం వచ్చేసి 6900, అంటే చాలా మందివి 6000 పోయినాయి అనమాట. కందులో చాలా మందివి 6000, 6500 ఇట్లా పన్నాయి అనమాట. చాలా మంది పడినట్టయితే 6900 చాలా లాట్స్ అయితే పన్నాయి. అంటే మంచి రేట్స్ ఇది, అంటే మంచి కందులకైతే ఈ రేట్స్ పన్నాయి. గరిష్టం వచ్చేసి 7000 చిల్లర, అంటే కర్నూలు మార్కెట్ కూడా చాలా డౌన్ అయిందని లెక్కేయచ్చు. శనగలు చూసుకున్నట్లయితే 78 బస్తాలు అయితే రావడం జరిగింది. 78 లాట్లు 1242 బస్తాలు అయితే రావడం జరిగింది. 621 క్వింటాలు అయితే అయినాయి అనమాట. గరిష్టం వచ్చేసి 5800, కనిష్టం వచ్చేసి 4600, మధ్యస్థ ధర వచ్చేసి 5400, 5600 వరకు పన్నాయి. ఉల్లిగడ్డలు వచ్చేసి 64 బస్తాలు అయితే రావడం, 64 లాట్లు అయితే పన్నాయి. మనకు బస్తాలు చూసుకున్నట్లయితే 4500 బస్తాలు అయితే రావడం జరిగింది. 2046 రూపాయలు అయితే కనిష్టం అయితే పడిందనమాట. ఇక్కడికి వచ్చేపటికి చాలా మటుకు 2200 అయితే టాప్గా పడినాయి. ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు ఈ చిల్లీ వచ్చినాయన్నమాట. చిల్లీ వచ్చేసి అంటే మిర్చి 303 లాట్లు అయితే పడినాయి. ఇక్కడికి వచ్చేపటికి మనకి బస్తాలు వచ్చేసి 3000 చిల్లర అయితే పడినాయి అనమాట, 3100. ఇక్కడికి వచ్చేపటికి కనిష్టం వచ్చేసి 1080 రూపాయలు అయితే పడినాయి అనమాట. టాప్ వచ్చేసి 12249 పడినాయి. మనకి చూసినట్లయితే చాలా ఎవరిదో ఒకటి 12800 అయితే పడింది అనమాట. ఇక కొర్రలు చూసుకున్నట్లయితే 18 లాట్లు పడినాయి. 3094 బస్తాలు అయితే రావడం జరిగింది అనమాట. 116 క్వింటాలు అయితే అయినాయి. 1800 నుంచి 2200, 3000 వరకు అయితే టాప్ పడినాయి అనమాట. మినుములు హైయెస్ట్ ధర వచ్చేసి ఈరోజు వచ్చేసి టాప్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ పార్ట్కి 8200 అయితే టాప్ పడినాయి. మధ్యస్థం వచ్చేసి 7949 పడినాయి అనమాట. ఈరోజు వచ్చేపటికి 101 క్వింటాలు అయితే రావడం జరిగింది. 201 బస్తాలు 20 లాట్లు అయితే పడినాయి. కనిష్టం వచ్చేసి 2609. ఇంకా సద్దలు చూసుకున్నట్లయితే 72 లాట్లు అయితే పడినాయి. 9 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. అన్నీ చిన్న చిల్లర అనమాట. అన్నీ 2100 అయితే టాప్ పడినాయి. ఇక ఆదోని మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపటికి పత్తి టాప్ వచ్చేసి 7350, మధ్యస్థ ధర వచ్చేసి 7100 రూపాయలు అయితే టాప్ పడింది అనమాట. చాలా మంది 4320 అనమాట గగ్గు పత్తి దింత. ఇక వేరుశనగలు చూసుకున్నట్లయితే టాప్ వచ్చేసి 6009 రూపాయలు అయితే టాప్ పడింది. 3100 అయితే మధ్యస్థం పడింది, అంటే కనిష్టము. మధ్యస్థం వచ్చేసి 5600. ఇక్కడికి వచ్చేపటికి 1980 బస్తాలు అయితే రావడం జరిగింది. 600 క్వింటాలు అయితే పడినాయి అనమాట. ఇక ఆమ్దాలు చూసుకున్నట్లయితే 5658 రూపాయలు అయితే పడినాయి అనమాట. ఇక 3700 అయితే కనిష్టము, మధ్యస్థం వచ్చేసి 5600. ఇంకా పూల విత్తనాలు చూసుకున్నట్లయితే 5200 అయితే టాప్ పడినాయి. ఇక మనకు చూసుకున్నట్లయితే కందులు ఇక్కడికి వచ్చేపటికి చాలా తక్కువ వచ్చినాయి. ఆదోన్ మార్కెట్కి మనకి 6160 రూపాయలే టాప్ పడింది. మధ్యస్థం వచ్చేసి 5052 రూపాయలు అని టాప్ చెప్పుకోవచ్చు. ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5050 రూపాయలు అయితే టాప్ పడినాయి అనమాట. మధ్యస్థం అదే, కనిష్టం అదే అనమాట, ఎందుకంటే సంచులు తక్కువ వచ్చినాయి అనమాట. ఇక బళ్ళారి మార్కెట్కి వచ్చేపటికి ఈరోజు 7100 టాపు. బస్తాలు చూసుకున్నట్లయితే 4000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి 6200 నుంచి 6400 మధ్యస్థ ధర, గరిష్ట ధర వచ్చేసి 6900. టాప్ ఉంటే 7100. ఇక్కడికి వచ్చేపాటికి ఉడకలు చూసుకున్నట్లయితే చాలా మటుకు డౌన్ అయినాయి ఉడకలు, కానీ 2600 టాప్ అని చెప్పుకోవచ్చు 1800 నుంచి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి వేరుశనగలు చూసుకున్నట్లయితే 5200 నుంచి 5400, 5800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది, అంటే చెనిక్కాయలు అనమాట. మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 2100 అయితే టాపు, 2150 కూడా ఎవరితో ఒక్కది వెళ్ళింది. ఇంక అన్నీ లోన్కి వచ్చాయి. 1800 నుంచి స్టార్ట్ అయినాయి ఇక్కడికి వచ్చేపాటికి. ఇక్కడ మినుములు వచ్చేసి మనకి చాలా తక్కువగా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఒక 4 బస్తాలు 5 బస్తాలు వచ్చినాయి. అవి కూడా 5000 చిల్లర అయితే పోయినాయి అనమాట.
ఇక ఈ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.